మావయ్య గారు దాలియా ఇంకొంచెం వేనా? నాకేమొద్దు. ఏమండి తినండి, వంటికి చాలా మంచిది. వారేవా బ్రహ్మాండంగా ఉంది. గౌరీ వదిన పావు బాజీ అద్భుతంగా చేస్తుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 అందరికన్నా రుచికరంగా. కిట్టన్నయ్య నిజం చెప్పారు మీరు, కానీ ఈ పిజ్జా అంతకన్నా అద్భుతంగా ఉంది. కూర ఎంతలా బాగుందంటే స్పూన్తో సహా తినేయాలనిపిస్తుంది. ఏమంటావు పెద్దన్నయ్య? సరే, ఇంతకీ గౌరీ ఎక్కడా? అదిగో అత్తయ్య గారు, గౌరీ ఎక్కొస్తుంది. ఏంటి సంగతి గౌరీ అక్క, ముఖం వెలిగిపోతుంది? విషయం అలాంటిది. మన కార్తీక్కి పుష్ప బాగా నచ్చింది. గౌరీ, ఆ విషయం నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఏమండి, నేను స్వయంగా విన్నాను. చిన్న ఎవరితోనూ ఫోన్ చేసి చెప్తుంటే. చిన్న ఈ మాట ముందు నాకు చెప్పుంటే నేను చాలా సంతోషించేదాన్ని. అరే కోడలు చెప్పింది కరెక్టేగా. కార్తీక్ ఎవరితోనో ఫోన్లో చెప్తుంటే విన్నానని చెప్తుంది. అయినా అమ్మా, మీరు సంతోషించాల్సిన విషయం ఏంటంటే కార్తీక్ అమ్మాయి చాలా బాగా నచ్చింది. తను ఈ పెళ్లికి అంగీకరించాడు. అవును, నిజంగానమ్మా. మీకు శుభాకాంక్షలు. చిన్నన్న అంటే మాకు కొత్త చిన్నమ్మ వస్తుందా? అవును తల్లి, మీ చిన్నమ్మలందరికన్నా చిన్నది. పిల్లలు ముందు టిఫిన్ తినండి. అమ్మాయి గౌరీ, నీకు మాత్రం బాగా డబుల్ సంతోషం. అదేంటంటే మీ చెల్లెలు పుష్ప ఈ ఇంటికి 5వ కోడలుగా వస్తుంది. అందుకని ఈ సంతోషంలో కాస్త స్వీట్ తింటే బాగుంటుంది. అలాగే తిన్నావు నాన్నగారు. నాన్నగారు సరిగా చెప్పారు. పెద్దొదిన, ఈ సంతోష సమయంలో స్వీట్స్ తినాల్సిందే. అలాగే, నేను ఇప్పుడే తీసుకొస్తాను. కార్తీక్ వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడా? ఇది నిజమేనా? కార్తీకే చేశాడనుకుంటా. తన నిర్ణయాన్ని మార్చుకొని ఉంటాడు. అది చెప్పడానికి తనే ఫోన్ చేస్తుంటాడు. తారా, అక్క, నువ్వు చాలా కంగారు పడ్డావు కదూ. కార్తీక్ మీ చెల్లి నచ్చుతుందా అని. చూసారుగా, తను నచ్చిందని చెప్పాడుగా. గౌరీ అక్క, ఈ రోజు మీరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మీరు ఏదైతే కోరుకున్నారో అదే జరిగింది. గౌరీ అక్క, నేను అడిగేది ఏంటంటే, మీరు సరిగ్గానే విన్నారు కదా. మన కార్తీక్కి మీ పుష్ప నచ్చిందని చెప్పడం. అవును మిన్ని, నాకు కార్తీక్ ఇష్టాలు బాగా తెలుసు. అలాగే మా చెల్లి పుష్ప గురించి కూడా. అందుకే అత్తగారితో ధైర్యంగా చెప్పాను. పదండి, స్వీట్స్ ఇద్దాం. అక్క, ఈ స్వీట్స్ నేను ఇవ్వనా? నా చేత్తో అత్తగారికి స్వీట్స్ ఇస్తే సంతోషిస్తుంది కదా. సరే, తీసుకెళ్ళు. అరే అదుగోండి, స్వీట్స్ తీసుకొస్తున్నారు. స్వీట్స్ అత్తయ్య గారు, సిమ్రాన్, ఆ స్వీట్స్ ఇవ్వు. ఎందుకంటే ఈ స్వీట్స్ నాకు ఇష్టమైన షాప్ నుండి తెచ్చినవి. ఇంకా ముఖ్యమైనది, మా చిన్న ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు. అందుకని మేము ఈ స్వీట్స్ ని ఎలా వద్దనగలం?
మనం అందరం కార్తీక్ వెడ్డింగ్ ప్రిపరేషన్స్ మొదలు పెట్టాల్సిందే. అత్తయ్య గారు, నా దగ్గర కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్స్ ఉన్నాయి, ఒకసారి చూపించమంటారా? అలాగే, ఓసారి తెచ్చి చూపించు. అక్క, నేనైతే పెళ్లిలో కార్యక్రమాలన్నిటికీ వేరే వేరే డ్రెస్సులు తీసుకుంటాను. అక్క, నోరు తెరవండి. ఏమైందక్కయ్య? మీకు ఈ పెళ్లి జరగడం సంతోషంగా లేదా? అరే అలాంటిదే అయితే ఈ స్వీట్ తినండి. ఏ సిమ్రాన్, నాకు ఇంకొక లడ్డు ఇవ్వు. ఓకే. మీనాక్షి దేవి గారు, నాకేమనిపిస్తుందంటే మీకు ఈ లడ్డు తినడం ఇష్టం లేనట్లుంది. ఇలా ఇవ్వండి, అది కూడా నేనే తినేస్తాను. కౌసల్యాదేవి గారు, ఈ ఒక్క రోజైనా మాకు స్వీట్స్ తినడానికి పర్మిషన్ ఇవ్వండి. మీరే చూసారుగా, కిట్టు 4 లడ్డులు తింటున్నాడు, మాకు ఒక్కడు కూడా ఇవ్వలేదు. ఇది మరి సంతోషకరమైన సందర్భం కదా. ఇలాంటప్పుడు కాస్త నోరు తీపి చేసుకోవాలని మాకు కూడా ఉంటుంది కదా, మరి మేము కూడా చేసుకోవాలా? అలాగే. అరే, ఎవరి గురించి అయితే మనం స్వీట్ తింటున్నామో ఆ వ్యక్తి ఎక్కడా? చూసారా, మీరు పేరు తలుచుకున్నారో లేదో ప్రత్యక్షమయ్యాడు. చిన్న నోరు తెరు, ఈ స్వీట్ తిను. కానీ వదినా. కార్తీక్, మాకు ముందే తెలుసు నీకు పుష్ప నచ్చి తీరుతుందని. కంగ్రాచులేషన్స్ కార్తీక్. నేనప్పుడు నీతోనే ఉన్నానుగా. నీ నిర్ణయాన్ని నాకైనా చెప్పాల్సింది. వదిలే ప్రియా, కార్తీక్ పెళ్లి కొప్పుకున్నాడు, అది చాలు. ఎంత టైం తీసుకున్నాడో చెప్పడానికి? అది కాదు వదినా. చాలు చాలు, అందరూ చూడండి ఎంత అమాయకంగా మొహం పెట్టాడో. నువ్వు ఫోన్లో చెప్తుంటే అంతా విన్నాను. ఎవరితోనో చెప్తున్నావుగా నా పెళ్లి ఒక అమ్మాయితో నిశ్చయమైందని. ఎందుకంటే నా పెళ్లి మరో అమ్మాయితో నిశ్చయమైంది. నిన్న ఆ అమ్మాయిని చూడటానికి కూడా వెళ్ళాను. మా ఫ్యామిలీలో అందరికీ తను బాగా నచ్చింది. అది కాదు వదినది. అవును కార్తీక్, నీ మొబైల్ తో తన ఫోటో తీస్తే పిల్లలకు చూపించు. మామయ్య గారు, ఈ శుభవార్తని మా వాళ్లకు ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది కదూ? అలాగే తల్లి, నేను ఫోన్ చేసి చెప్తాను. అమ్మాయి గౌరీ, మరీ అంత తొందరపాటు పనికిరాదు. చిన్న, నువ్వు పెళ్లి ఒప్పుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చాలా టైం తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకుంటావని ఎదురు చూసాం. అమ్మాయి గౌరీ, చిన్నాకు స్వీట్ తినిపించు. అలాగే అత్తయ్య. అది అమ్మా. కార్తీక్, నువ్వు మా చెల్లి పుష్ప నచ్చిందని చెప్పి ఈ పెద్ద వదిన విలువను కాపాడావు. కానీ నిజం చెప్తున్నా, నువ్వు ఏ రోజూ బాధపడవు. పుష్పతో నీ జీవితం చాలా బాగుంటుంది. అచ్చం మాలాగా. చూడు కార్తీక్, నువ్వేదైనా చెప్పాలా? కార్తీక్, కార్తీక్ చెప్పేసేయ్. అమ్మా, తర్వాత చెప్తాను. నేను ఆఫీస్కి చాలా అర్జెంటుగా వెళ్ళాలి. ఆయమ్మా. అమ్మగారు, మీరు భోజనానికి ఇంటికే వస్తారుగా? లేదాయమ్మా, నేను ఇవాళ బయట డిన్నర్ చేస్తాను. అమ్మా, అమ్మా, మీరు నా షో చూడడానికి వస్తున్నారుగా? లేదు తల్లి, ఐఎమ్ సో సారీ. నీకు తెలుసుగా, మీ అమ్మ దగ్గర 5 నిమిషాలు కూడా ఖాళీ ఉండదని. పైగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ సోషల్ గ్యాదరింగ్ ఉంది, నేను రాలేను. కానీ నాకు తెలుసు నువ్వు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తావని.
ఇంకో విషయం, నీకు నా శుభాశీస్సులు దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. మీ శుభాశిస్సులు మీ దీవెళ్ళు మీ దగ్గరే ఉంచుకోండి. తల్లిదండ్రుల పిల్లల కోసం కాస్త టైం స్పెండ్ చేయలేకపోతే ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అది కూడా ఎక్స్పెక్ట్ చేయరు. తప్పంతా నాదే. నా షోని మీరు చూస్తారని నేనే అతిగా ఆశపడ్డాను. మీ అమ్మ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అని. ఒకవేళ నేను బాగా చేస్తే మెచ్చుకుంటారని, తప్పు చేసినట్టయితే తిట్టి సరిదిద్దుతారని, ఒక ఆడపిల్ల జీవితంలో సుఖదుఖాలుంటాయని, వాటిని పంచుకోవడానికి తన వాళ్ళు తనకి తోడుగా ఉంటారని. కాని లేదు, ఒకరికి దేశంతో మరొకరికి సమాజ సేవతో ఖాళీనే లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎప్పుడైనా ఇలా జరిగిందా? నాకు తోడుగా ఉండాల్సిన సమయాల్లో మీరు నాకు తోడుగా నిల్చున్నారా? ఎప్పుడైనా నా కన్నీళ్లు తుడిచారా? చెప్పమ్మా. లవ్లీ, అలాంటిదేం లేదమ్మా. చూడు, నేను నీకు ఎప్పుడూ తోడుగానే ఉన్నాను తల్లి. అవునా? సరే, నాకొకటి చెప్పు, నువ్వెందుకింత బాధపడుతున్నావు? అమ్మా, అమ్మా, నువ్వు ఫోన్ మాట్లాడు. నేను నిన్ను తర్వాత కలుస్తాను. అయినా ఇప్పుడు నేను షోకి ప్రిపేర్ అవ్వాలి. ఒక్క నిమిషం. హలో, చెప్పండి. వస్తున్నానండి, బయలుదేరుతున్నాను. కార్తీక్, కార్తీక్, కొంచెం ఆగు. ఏమని చెప్పను, నాకెంతో సంతోషంగా ఉంది. అరే తమ్ముడు కార్తీక్, నేనందరి ముందు మీకు శుభాకాంక్షలు చెప్పలేకపోయాను. నీకు అమ్మాయి నచ్చిందని చెప్పగా నేను ఎంత సంతోషించానో తెలుసా? అదేదో అంటారు, నా గుండెల్లో దీపావళి పండుగ పండుగని. చాలా బాగుంటుంది. ఇక నువ్వు కూడా అందరి అన్నిలాగే ఒక ఇంటి వాడివి అయిపోతావు. సంతోషంగా ఉంటావు, సుఖంగా ఉంటావు. నాకంతా అర్థమవుతుందిలే. నీకిప్పుడు భయం వేస్తుంది కదా? చూడు చిన్న, పెళ్లికి ముందు అందరూ కాస్తో కోస్తో భయపడుతూనే ఉంటారు. నా పెళ్ళప్పుడైతే నాకు చాలా భయం వేస్తుంది అనుకో. ఇప్పుడు చూడు, అసలు భయమే లేదు. అరే ఇది విను, ఇంకో విషయం, నీకు పెళ్లి గురించి ఏ అనుమానం ఉన్నా, ఏం తెలుసుకోవాలన్నా నన్నడుగు, నేను నీకు అన్ని అర్థమయ్యేలా చెప్తానా? ఏమండి కిట్టు గారు? కిట్టు గారు, మీరు మ్యాంగో షేక్ చేయమన్నారు కదా? అవును, మ్యాంగో షేక్ తాగకుండా మర్చిపోయి వెళ్తున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టాను, తీసుకొని తాగండి. చూడు చిన్న, నీ పెళ్లి సంతోషంలో మ్యాంగో షేక్ తాగడమే మర్చిపోయాను. నేను ఇప్పుడే తాగొస్తాను. ఏ కార్తీక్, నువ్వెంత ఆలస్యం చేస్తే అంత పెద్ద సమస్యల్లో చిక్కుకుంటావు తెలుసుకో. కార్తీక్, ఎందుకు ఆలోచిస్తున్నావు? అందరి ముందు విషయం చెప్పే. వదిన, నేను చెప్పాలనే అనుకున్నాను, కానీ అందరినీ అంత సంతోషంగా చూసిన తర్వాత చెప్పలేకపోయాను. ఏం మాట్లాడకపోవడం కూడా మంచిదేనేమో. జరిగేదంతా మన మంచిగా జరుగుతుంది. కానీ కార్తీక్ ఇలా ఇష్టం లేని పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఉండలేవు, ఆ అమ్మాయి కూడా. వదిన, అది నాకు తెలుసు, కానీ నేనేం చేయను. అమ్మ ముందు నా మనసులో ఉన్న మాటను నేను చెప్పలేను. చూడు వదిన, నా కుటుంబం సంతోషంగా ఉండటం కోసం నేను ఈ త్యాగం చేయాల్సిందే. లేదు కార్తీక్, నేను ఎట్టి పరిస్థితుల్లోనే నీ సంతోషాన్ని ఇలా బలి కానివ్వను. నేను అత్తగారితో వివరంగా చెప్పేస్తాను, నా మరిది కార్తీక్ ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు అని, తన లవ్లీని ప్రేమిస్తున్నాడని. వదినా, నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? మన ఇంట్లో ప్రేమ పెళ్లి చేసుకునేవాడివి నువ్వు ఒక్కడివి అనుకుంటున్నావా? ఆది ప్రియాలది ప్రేమ పెళ్లే. వాళ్ళ సంగతి ఎందుకు, నా సంగతి విను. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మీ ఇంటికి ఆడుకోవడానికి వచ్చేదాన్ని. ఆటపాటల్లో కిట్టుని ఇష్టపడ్డాను. ఇది అందరికీ తెలిసిపోయింది. అలా మా పెళ్లి జరిగిపోయింది, అంతే. వెరీ సింపుల్. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను ఇక్కడ అంతా సెట్ చేస్తానుగా. ఇప్పుడు కాస్త నవ్వేసి, నవ్వు, స్మైల్ ఇవ్వు బాబు. అరే వా, ఇప్పుడు భలే ఉన్నావు. ఇలాగే ఉండు. సరే వెళ్ళు. ఇప్పుడు నేను అంతా సెట్ చేస్తాను. అందరికీ విషయం చెప్పాలా? కానీ అందరికీ ఎలా చెప్పాలి?
ఇదిగో అబ్బాయిలు ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళి ఏర్పాట్లు చూడండి. తీరిక కూర్చొని ముచ్చట్లాడుతున్నారు. కొంచెం ఆ చెయ్యి లైవ్. ఇదిగో బాబు, మీలో ఎవరైనా లవ్లీకి ఫోన్ చేశారా? నేను చాలా సేపటి నుంచి ఫోన్లో ట్రై చేస్తాను సార్, కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సార్ నేను తనకి నిన్న వెళ్ళేటప్పుడే చెప్పాను కరెక్ట్ టైంకి రమ్మని, కానీ చూడండి తను ఇంతవరకు రానే రాలేదు. ఈ రోజు తిట్లు తప్పవు. అదిగో చూడండి సార్, లవ్లీ వచ్చేసింది. రండి రండి. ఈ రోజు మీరు ఆలస్యంగా వచ్చినందుకు ఏ కారణం ఆలోచించుకొని చెప్తారు? లేదు సార్, ఏ కారణం లేదు. నన్ను క్షమించండి. ఇదేంటి? ఇది భలేగుంది సార్, తను ఈ రోజు ఎలాంటి కారణాలు చెప్పలేదు. అరే మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, పోండి. లవ్లీ ఒక మాట, సాయంత్రం నాటకం చూసేందుకు కార్తీక్ వస్తున్నాడు కదా. ఈ రోజు ఏమైంది ఈ పిల్లకి? ఏదో పోగొట్టుకున్నట్టుంది. కొంపదీసి నాటకాన్ని సర్వనాశనం చేయదు కదా. నేను నిజమే చెప్తున్నాను. మా మరిది కార్తీక్కి మన పుష్ప బాగా నచ్చింది. నేను మాత్రమే కాదు, ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను అనుకునేది ఏంటంటే ఈ శుభకార్యం ఎంత త్వరగా అయితే అంత మంచిదని. అత్తయ్య గారు మావయ్య గారు ఆలోచిస్తున్నారు, ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందని. కానీ ఎప్పుడు ఎలా అనేది వాళ్లే నిర్ణయం తీసుకుంటారు. మంచిది, నేను ఇంకుంటాను. నమస్కారం. గౌరీ అక్క, నేను మీతో ఒక విషయం చెప్పాలి. అలాగే చెప్పు మిన్ని, ఏంటి విషయం? అరే పదండి, షాప్ కి వెళ్దాం పదండి. మీనాక్షిదేవి గారు భోజనం అక్కడికే పంపించండి, సరేనా? అలాగేనండి. అరే కిట్టు పద, లేట్ అవుతుంది. పెద్దక్క చెప్పు మిన్ని, ఏంటి విషయం? నేనేం చెప్పాలనుకుంటున్నాను. శివన్నయ్య, నన్ను మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తావా? అలాగే డ్రాప్ చేస్తాను పదా. బాయ్ వదినా. అలాగే. అది గౌరీ అక్క, ఇలా రండి, పక్కకు వెళ్దాం. అరే ఏంటి విషయం మిన్ని? ఏమైంది? అది గౌరీ అక్క, నేను చెప్పేది ఏంటంటే అది కార్తీక్కి పెళ్లి ఇష్టం లేదట.